వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను. Usually you guys know that I go in a series about life of Jesus. మరి మీ అందరికీ తెలుసు కదా, మరి యేసు ప్రభు వారి జీవితం నుంచి మరి వరుస క్రమంలో నేను వాక్య భాగాలను మీతో పంచుకోవడం మీ అందరికీ ఎరిగి ఉన్నారు. For the many of you are new here, I've been going in a series and I'm in like 4th season I guess, and I've been preaching the word of God verse by verse. మరి 4వ కాలంలోకి సీజన్లోకి మనం వచ్చేసాము. మీలో కొత్తగా ఒకవేళ వచ్చినట్లయితే మీకు తెలియదేమో, మరి ఒక వరుస క్రమంలో యేసు ప్రభు వారి జీవితంలోను పరిచర్లోను జరిగిన సంభవాలన్నీ కూడా మరి ఒక వచనం వెంబడి వచనం నేను వివరించగా మీరు అందరూ వింటూ వచ్చారు. But today, కానీ ఈ దినం I feel like I want to preach from the Old Testament for once. ఈ రోజు నాకైతే మరి పాత నిబంధన నుంచి మీతో వాక్యం చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. Because I've been preaching from the New Testament, mainly from the 4 Gospels, and I've been giving the word fully to my people and the people who are watching live. మరి నూతన నిబంధనలో నుంచి 4 సువార్తల్లో నుంచి ముఖ్యంగా మరి అనేక వాక్య సందేశాలు మీకు అందిస్తున్నప్పుడు మీరు మాత్రమే కాకుండా వీక్షిస్తున్న వారు అనేక మంది కూడా ఆ విషయాలు చాలా కాలంగా మీరు వింటూనే వచ్చారు. But for a change, కానీ ఒక మార్పు కోసం ఈ దినాన only today, ఈ దినం మాత్రమే I want to go and preach from the Old Testament. మరి పాత నిబంధన నుంచి మీకు బోధ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. And immediately when we think about Old Testament, పాత నిబంధన అనే విషయం ఆలోచించగానే the first book it reminds our minds and hearts is from the Psalms. మరి మనకి వెంటనే మరి జ్ఞాపకానికి వచ్చే పుస్తకం ఏంటంటే మరి కీర్తన గ్రంథం. And the book of Psalms has helped us grow in our life, move in our life, mainly fight the distractions and the battles that enter in our life. మరి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే నిజంగా కీర్తన గ్రంథం ద్వారా మనం అది మన జీవితం లేకపోతే మన జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలు మరి ఆ ఎదుర్కొనే విషయాలు జయం పొందే విషయాలు ఇవన్నీ చాలా తేటగా వ్రాయబడి ఉంటాయి. And the book of Psalms in the Bible, మరి బైబిల్ గ్రంథంలో ఈ కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే it's mostly written by King David. మరి ఎక్కువ భాగం మరి కీర్తనాకారుడైన దావీదు రచించిన కీర్తనలుగా కనబడతా ఉన్నాయి. Many of the people think all of Psalms was written by only David. చాలా మంది అనుకుంటారు ఆ కీర్తనలన్నీ కూడా రాజైన దావీదు రాసిన కీర్తనలనే అనుకుంటారు. But it's not. There are many other writers. Even Moses wrote a few Psalms. కానీ మరి ఆ కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే కేవలం దావీదు మాత్రమే కాక ఇంకా అనేక మంది రచయితలు ఆ కీర్తనలు రాసినట్లుగా మనం గమనించగలం. అలాగే మరి భక్తుడైన మోషే కూడా మరి ఒక కీర్తన భాగాన్ని రాసినట్టుగా మనం గమనించాలి. And you know what the survey of this world says about the Bible? మరి బైబిల్ గురించి జరిగిన అనేక సర్వేల్లో మరి ఏమని చెప్పబడిందంటే Psalms is the book that has been read more than any other books that have been ever written in the Word of God. మరి దేవుని వాక్యంలో రాయబడిన అన్ని గ్రంథాల్లోకి కీర్తన గ్రంథం అనేది మరి ఎంతో ఎక్కువగా చదవబడిన గ్రంథం అని చెప్పి రాయబడింది. But we also have I personally have so much love for David more than, of course I love Jesus more, but after Jesus I love David more than any other character in the Bible. మరి నా విషయానికి వస్తే నేను యేసు ప్రభువారిని ఎంతగానో ప్రేమిస్తాను, కానీ ఆ తరువాత నేను బైబిల్లో ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరంటే మరి దావీదు మాత్రమే అని చెప్పి నేను చెప్పగలను. Because I love the faith that David carries in his heart. మరి ఆ దావీదు యొక్క హృదయంలో ఉన్న విశ్వాసం చూసినప్పుడు అది నాకు ఎంతో ప్రేమ కలిగించింది. And I love that David's relationship with God is so special and so different than anybody else. మరి దావీదుతో దేవునికి ఉన్న అనుబంధం చూస్తే అది ఇతరులందరికంటే చాలా గొప్ప అనుబంధం లాగా నాకు అగుపడతా ఉంది. And we know that David was anointed at a very young age by prophet Samuel. మరి అలాగే మనకి ఇంకా తెలిసిన విషయం ఏంటంటే ప్రవక్త అయిన సమూయేలు ద్వారా చాలా చిన్న వయసులోనే దావీదు దేవుని చేత అభిషేకింపబడ్డాడన్న విషయం కూడా మనం ఎరిగి ఉన్నాం. And anybody who's sitting here, if I ask to tell you guys about David, you'd stand up and tell about all the victories and the glamour of his life. మరి నిజంగా ఇక్కడ కూర్చొని ఎవరైనా దావీదు గురించి చెప్పమంటే మరి దావీదు పొందిన అద్భుతమైన విజయాలు, దావీదుకున్న ఆ గొప్పతనం అదంతా కూడా చాలా మంది చెప్పగలరు. I can ask anybody and stand up and ask about David and you would say he fought a giant called Goliath and he won with one stone. మరి ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు లేచి దావీదు గురించి ఏమైనా చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బో పెద్ద ఎత్తైన గొలియాతుని మరి దావీదు జయించాడు, మా వడిసెలతో మరి రాళ్లు కొట్టి మాత్రమే జయించాడు, ఒక్క రాయితో జయం పొందుతాడు అనే మాట తెలియని వారు ఎవరు కూడా ఉండరు. And there are many people who can tell we take David as inspiration because he went from rags
to riches with the help of God. మరి దేవుని యొక్క సహాయంతో ఏమీ లేని స్థితి నుండి మరి సింహాసనం అధిష్ఠించే వరకు దావీదు వెళ్ళాడు కదా, ఆ విషయాన్ని చాలా మంది ఎరుగున్నారు. అది గొప్పగా దావీదు గురించి చెప్తారు. From being a shepherd who looks after his sheep, of his father's sheep, and he became the king of their nation and sat on the throne and guided the people of their country. మరి నిజంగా చూసినట్లయితే కేవలం గొర్రెలను కాసుకునే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అక్కడి నుంచి మరి సింహాసనాన్ని మరి అధిరోహించి అక్కడ రాజుగా ఆ దేశంలోని ప్రజలందరినీ ఏలుబడి చేసినట్టుగా కూడా మనం చూడగలం. He became a valiant warrior and a king who reigned over Israel for a long time. చాలా గొప్ప యోధుడిగా ఉండి మరి ఇజ్రాయేలు దేశాన్ని అనేక సంవత్సరాలు గొప్పగా పరిపాలించిన రాజుగా పేరు పొందిన వాడి దావీదు. But కానీ there is a but for every person's life. మరి ప్రతి జీవితంలో కూడా మరి అన్ని బాగా వినపడుతున్నాయి కానీ అనే మాట తప్పకుండా ఉంటదండి. In spite of all the glamour in his life, మరి అతని జీవితంలో మరి జరిగిన అద్భుతమైన విషయాలు ఉన్నప్పటికీ, in spite of sitting on the throne for a kingdom, మరి ఒక రాజ్యం యొక్క రాజుగా ఒక సింహాసనం మీద కూర్చున్నప్పటికీ, in spite of winning every battle he fought, మరి అతను ఎదుర్కొన్న ప్రతి విధమైన పోరాటంలో జయం పొందుకున్నప్పటికీ, in spite of conquering all the conquer of the nations that he fought against, మరి ఏ ఏ రాజ్యాలతో అయితే పోరాడాడో ఆయా రాజ్యాల మీద విజయం పొందినప్పటికీ, you know what happened in his life? అతని జీవితంలో జరిగిన విషయం ఒకటి మీకు తెలుసా అండి? When you look at his life, his life is full of battles. కానీ గమనిస్తే ఇవన్నీ అతడు పొందుకున్నాడని చెప్పి మనం వింటున్నాం, కానీ అతని జీవితంలో చూస్తే ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కొన్నట్టుగా కూడా మనం గమనించగలం. His life is filled with family betrayals. మరి అది మాత్రమే కాకుండా తన స్వంత కుటుంబస్తులే తనని మోసపరిచిన విధానాన్ని కూడా మనం గమనించగలం. There were murder plots against him. అతని విషయంలో చూస్తే అతని చంపాలని చెప్పి రకరకాల ప్రణాళికలు వేసుకున్న వారు కూడా మనకు కనబడతారు. David falling into sin, even though God raised him up, he still fell down to the ground like a sinner, like anybody else. కానీ ఇంకొక విషయం కూడా జరిగిందండి. మరి అతన్ని ఎంతగా దేవుడు దీవించినప్పటికీ ఒక పర్యాయము ఇతరులు ఎలాగైతే పాపంలో ఉన్నవారు ఉంటారో అలాగా దావీదు కూడా పాపంలో పడిపోయిన సందర్భం కూడా మనం చూడగలమండి. And he even lost his child. అలాగే అతని బిడ్డని కోల్పోయిన స్థితిలో కూడా దావీదు వెళ్ళినట్టుగా మనం చూడగలం. When you look at all of that, అవన్నీ చూసినప్పుడు you do not look at glamour anymore in David's life. అవన్నీ విన్నప్పుడు అబ్బో దావీదు జీవితంలో జరిగిన అద్భుతాలు లేకపోతే అతనికి ఉన్న మరి ఆ సౌందర్యం అవన్నీ కూడా మనం వాటి గురించి కొంచెం ఆలోచించడం పక్కన పెడతాం. Because he faced the darkest phases of his life. మరి అతని జీవితంలో చాలా గాఢాంధకార పరిస్థితులు అతను ఎదుర్కొన్నట్టుగా కూడా మనం గమనించగలం. Many times he had to walk through the darkest valley of his life all alone. చాలా పర్యాయాలు ఒంటరిగా గాఢాంధకారపు లోయల్లో సంచరించవలసిన పరిస్థితి దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. Life has hit David many times. తన జీవితంలో మరి అనేక To David even more than just his glamour. మరి ఏదో మన జీవితంలో జరిగే అద్భుతమైన విషయాల సంగతి పక్కన పెడితే మన జీవితంలో దావీదు ఎలాగైతే అనేకమైన బాధలు ఎదుర్కొన్నాడో అలాగే మనం కూడా మన జీవితంలో అనేక బాధలతో కొట్టబడుతున్న వారం ఉంటాం తప్పకుండా. We go through the darkest phases of our life. మరి అలాగే మన జీవితంలో అనేక గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటాం. Your family has gone through the darkest phases of your life. మీ కుటుంబాలు ఒకవేళ చాలా అంధకారమైన పరిస్థితుల్లో ఒకవేళ ఎదుర్కొంటా ఉండవచ్చు. It could be your sickness that you're battling through. మరి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే భయంకరమైన అనారోగ్యం కావచ్చు. It could be your family, like your father or mother's sickness that you're battling through. మరి కొంతమంది జీవితాల్లో అయితే తల్లి యొక్క లేక తండ్రి యొక్క అనారోగ్యం ఉందే దానితో పోరాటం ఎదుర్కొంటా ఉండవచ్చు. It could be anything that you're facing today in your life. మరి నీ జీవితంలో ఈ దినాన నువ్వు ఏదైతే మరి ఎదుర్కొంటున్నావో ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. There are many young people who are sitting here, even though your age is so little, so less in front of the elders, you go through so many darkest valleys of your life. ఇక్కడ కూర్చున్న చాలా మంది యవనస్తులు మీరు చాలా చిన్నవారైనప్పటికీ మీ జీవితంలో మీరు ఎదుర్కొనే బాధలు ఎదుర్కొనే పోరాటాలు ఉంటాయే అవి ఎలాగుంటాయంటే గాఢాంధకారంలో నడిచే పరిస్థితుల్లాగా అవి ఉంటాయి. You might have thought like this, why was I even born in this family? Because there is no financial freedom, there is no proper wealth in my family. Why was my life like this? Why others' life is so blessed?
కొంతమంది మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు పరిస్థితుల వల్ల మీరు అనుకోవచ్చు, ఎందుకు నేను ఇటువంటి కుటుంబంలో పుట్టాను, ఇతరులంతా సమృద్ధిలో మంచి స్థితిలో ఉంటే నా కుటుంబంలో నా పరిస్థితి ఇలాగ ఏంటి ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాను, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిందని చెప్పి బాధపడే యవనస్తులు మీలో చాలా మంది ఉండి ఉండవచ్చు. And you think, why my mind, why can I not study, why can I not concentrate, why my life is like this, why am I so down in my life? ఎందుకు నా జీవితంలో ఇలాగ నేను దిగజారిపోయి ఉన్నాను, నేను ఎందుకు చక్కగా చదువుకోలేను, నేను ఎందుకు ఈ విధంగా కృంగిపోతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే విధానంలో మీరు ఉండొచ్చు. Or many of you have been going through breakup and heartbreaks in your life, that you feel like you're nothing, that you feel like you're not worthy enough to be present in this world. మరి కొంతమంది అయితే జీవితంలో చేదు అనుభవాలు అనుభవిస్తూ వారి జీవితంలో ఎవరైనా ప్రేమిస్తూ ఆ ప్రేమ విఫలమైపోయి చాలా కృంగిపోతూ అనుకోవచ్చు, అసలు నేను ఎందుకు మరి బ్రతికి ఉన్నాను, నాకు ఈ జీవితం ఎందుకు అని చెప్పి అనే ఆలోచన కూడా కొంతమంది కలిగి ఉండవచ్చు. Or you might be falling into sin or already in the sin and you do not know how to come out of it, and you think this is how my life is going to end up. మరి మీలో కొంతమంది ఒకవేళ పాపంలో పడి ఉండి ఇంకా ఈ పాపం నుంచి ఎలా బయటికి రాగలను, ఇలాగ పాపం చేస్తూనే నేను మరణానికి వెళ్ళిపోతాననే ఆ బాధ మీలో ఉండి ఉండవచ్చు. But there is something that David had in his heart that many of us do not. మరి దావీదు హృదయంలో దాగి ఉన్న విషయం ఉందే, అది మనలో చాలా మంది తెలియదు, కానీ ఒక విషయం అక్కడ ఉందండి. God put something in David's heart, some kind of spirit in David's heart. మరి దేవుడైతే దావీదులో ఒక రకమైన ఆత్మను అతని హృదయంలో పుట్టించాడు. You know what kind of spirit that God has put in David? మరి ఎటువంటి ఆత్మను దావీదు హృదయంలో దేవుడు పెట్టాడంటే, it is a bounce back spirit. ఎన్నిసార్లు మరి ఆ బాధలు ఆ వేదనలు కలిగినా మరలా తిరిగి పైకి లేచే అంత బలమైన ఆత్మను దేవుడు దావీదులో అనుగ్రహించాడు. Even though David was walking in the darkest valley of his life, గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితుల్లో తన జీవితంలో దావీదు వెళ్తున్నప్పటికీ David bounced back because of grace of God. కానీ అలా వెళ్తున్నప్పటికీ ఆ లోయ వంటి పరిస్థితి నుంచి, ఆ అంధకారం నుంచి దేవుణ్ణి బట్టి మరలా బయటకు వచ్చేసాడు. And you know why? ఎందుకో తెలుసా? Because God is on his side and he always believed that and he said that. ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా దేవుడు. 4వ వచనంలో ఇలాగ రాయబడింది, Even though I walk through the darkest valley, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. what does he mean when he said darkest valley? గాఢాంధకారపు లోయ అంటే అసలు ఏంటండి, మరి ఏంటి దాని అర్థం అని దావీదు చెప్తున్నాడు? Do you think he's just walking in some dark valleys? మరి ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు, భౌతికంగా గాఢాంధకారంగా ఉన్న ఒక లోయలో గుండా అతను ప్రయాణం చేస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? Technically, David had also walked in the darkest valleys, literally. కానీ నిజంగా కూడా భౌతికంగా కూడా గాఢాంధకారపు లోయలో దావీదు ఆ లోయల గుండా వెళ్ళాడు. But I think when David was writing this, కానీ ఈ కీర్తన దావీదు రాస్తున్నప్పుడు he's not talking about the literal valleys that he's walking into. భౌతికంగా అతడు గాఢాంధకారపు లోయలో నడుస్తున్నాడే, దాని గురించి కాదు అతను ఇక్కడ వివరించేది. But he was talking about the darkest phases that he has been entering in his life, that he could not battle all alone by himself. మరి తన జీవితంలో ఎదుర్కొన్న అంధకారమైన పరిస్థితులు తాను ఎలాగా వాటిని జయించలేనంత భయంకరంగా ఉన్నాయో వాటి గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. And David is saying, even though I walk through the darkest valley, అప్పుడు దావీదు అన్నాడు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను I will fear no evil. ఏ అపాయం నాకు భయపడను. Because ఎందుకంటే for you are with me, O Lord. నీవు నాకు తోడయ్యుందువు అంటున్నాడు. గట్టిగా Hallelujah. హల్లెలూయా. You might be going in the darkest phases of your life. నీ జీవితంలో గాఢాంధకార పరిస్థితులు గుండా ఒకవేళ మీరు ప్రయాణం చేస్తున్నారేమో. You might be going through that sickness. ఒకవేళ భయంకరమైన అనారోగ్యంతో You కొట్టబడుతున్నారు. might be going into that financial lame and financial battles of your life. మరి మీ జీవితంలో భయంకరమైన ఆర్థిక లేమిని, ఆర్థిక ఇబ్బందిని ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నారేమో. You might be going in spiritual crisis. అలాగే మీరు ఆత్మీయంగా ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో. And you might be walking in sin and forgetting God and the goodness and mercy of God in your life. మీరు పాపంతో కొట్టబడుతూ పాపంలో జీవిస్తూ
దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కృపను మర్చిపోయిన స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో. But you know what David is telling? కానీ ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడు తెలుసా? Your rod and your staff, they comfort me. అయ్యా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి అంటున్నాడు దావీదు. Hallelujah. హల్లెలూయా. When Jesus is telling your rod and your staff, they are comforting me, you literally think he's talking about literal sticks and rods that he guides his sheep. మీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును అని దావీదు ఇక్కడ చెప్తున్నాడంటే తన గొర్రెల కొరకు వాడిన దండాలను దుడ్డు కర్ర గురించో ఇక్కడ దావీదు చెప్తున్నాడని చెప్పి అనుకుంటున్నారా? And how can a stick comfort us? మరి ఒక కర్ర ఎలాగా మన ఆదరించగలదు? And if you think somebody hits you with a stick, do you think you would be comfortable enough to receive ఒకవేళ it? ఒక కర్రతో గనక ఎవరైనా మిమ్మల్ని కొడితే మీకున్న బాధ నుంచి మీరు ఆదరణ పొందుకోగలరా? It is not possible. అది సాధ్యం కాదు కదా. But you know what David is telling here? కానీ ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడో తెలుసా? Your rod and your staff, they comfort me, O Lord. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించునయ్యా అని చెప్తున్నాడు. You know what is the rod? ఆ దుడ్డు కర్ర అంటే ఏంటో మీకు And తెలుసా? you know what is the staff? మరి ఆ దండం అంటే ఏంటో మీకు తెలుసా? It is the word of God that is embedded in his heart, and it is the psalm that he has been written, and he was praising God with all the Lord is doing in his heart. అతని దుడ్డు కర్ర అతని దండం ఏదైనా ఉందంటే ఈ దేవుని యొక్క వాక్యం మాత్రమే, అతని హృదయంలో ఉన్న దేవుని వాక్యమే అతన్ని ఆదరిస్తా ఉందని అర్థం అన్నమాట. Hallelujah. హల్లెలూయా. And you think, because of the situations you are going through, because of the staff and the rod that has been hit on you, and you think you are in the darkest valley today. మరి నేనేమో గాఢాంధకారపు లోయలో ఉన్నాను, కానీ నీ దుడ్డు కర్రతో నీ దండంతో ఆదరించు ప్రభువా అని చెప్పి నువ్వు వేడుకుంటే God is telling one thing today for you. దేవుడు నీతో ఒక మాట సెలవిస్తున్నాడు. I'm going to comfort you just like how I comforted David thousands of years ago. మరి వేలాది సంవత్సరాల క్రితం దావీదుని ఎలాగైతే దుడ్డు కర్రతో దండంతో ఆదరించానో ఈ దినాన కూడా నువ్వు ఎదుర్కొనే పరిస్థితిలో నిన్ను నేను ఆదరిస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And David has gone through one of the worst phases of his life in 1 Samuel chapter 30. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తన జీవితంలో భయంకరమైన పరిస్థితిని దావీదు ఎదుర్కొన్న సంభవం ఇక్కడ మనం చూస్తున్నాం. David has gone through so many darkest గాఢాంధకారపు పరిస్థితులను దావీదు ఎదుర్కొన్నాడు. But I think this is the worst moment that he has gone through because of his fear that came over his heart. మరి ఇది చూసినట్లయితే చాలా భయానకమైన పరిస్థితి, అతని హృదయం అంతా భయంతో నిండవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తాం. David has gone through repentance before. మరి దావీదు అంతకు ముందు చూసినట్లయితే అతని జీవితంలో తన పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. David has gone through heartbreak before. మరి అంతకు ముందు తన హృదయం బద్దలైపోయే పరిస్థితులు కూడా దావీదు ఎదుర్కొన్నాడు. David also has gone through the grief of loss of his only child before. మరి తనకు ఒక్కగానొక్క బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని కూడా దావీదు తన జీవితంలో అంతకు ముందు భరించాడు. And you name it, and David has already faced that in his life. మరి తన జీవితంలో ఇలా అనేకమైన పరిస్థితులు దావీదు ముందుగానే ఎదుర్కొన్నాడు. But David has gone through the worst in here. కానీ ఇక్కడ మనం చూస్తే చాలా మరి అతి భయంకరమైన పరిస్థితి ఇక్కడ దావీదు ఎదుర్కొన్నట్లుగా ఈ సమూయేలు గ్రంథంలో మనం చూడగలం. And in 1 Samuel chapter 30, let's see from verse 1. 30వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని మనం చూద్దాం. So before this chapter 30, ఈ 30వ అధ్యాయానికి ముందుగా మనం చూస్తే David and his soldiers and his army of 600 men, and also many of their families and their children and their plunder, they have been traveling and helping other kingdoms to fight war against enemies. మరి శత్రువులకు విరోధంగా యుద్ధం ఆడటానికి దావీదు అతనితో ఉన్న 600 మంది సైనికులు మరి ఎన్నో విధాలుగా యుద్ధం ఆడి మరి ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తాం. Even though David or his past king or his kingdom and his soldiers, he had a vast army. మరి దావీదుకి మరి అలాగే అతనికి చాలా విస్తారమైన సైన్యం ఉన్నట్టుగా మనం గమనించగలం. But he took 600 men particularly. కానీ అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సైన్యం అంతటి తీసుకువెళ్ళలేదు, కానీ కేవలం 600 మంది సైనికుల్ని మాత్రమే తీసుకెళ్ళినట్లుగా మనం గమనించాలి. David trusted all these 600 men with his heart. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ 600 మంది సైనికుల్ని హృదయపూర్వకంగా దావీదు వాళ్ళని నమ్మాడు. And even all the 600 men trusted David. అలాగే ఈ 600 మంది కూడా దావీదు మీద అచంచలమైన విశ్వాసం ఉంచారు. That's why even though they were going into battles,
మరి వాళ్ళు ఎన్ని పోరాటాల గుండా వెళ్తున్నప్పటికీ, యుద్ధాలు చేస్తున్నప్పటికీ, no other men, no other kingdoms have took their families along with them to fight a battle. మరి గమనించండి, ఇంకా ఎవ్వరు కూడా ఇలాగ ఈ సైనికుల్లాగా వాళ్ళ కుటుంబాన్ని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళటం మనం చూడం. Because if you see in today's age and day, మరి ఇప్పుడు మనం చూసినట్లయితే there are many Indian army soldiers who leave their families behind and to go to the borders and sacrifice their own lives for this country and their family. కానీ గమనించండి, మన దేశంలో చూసిన ఒకవేళ భారతదేశపు సైన్యాన్ని గనక మనం చూస్తే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళరండి. వాళ్ళకి ఎక్కడైతే నియమించబడ్డారో అక్కడికి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి దేశం కోసం, దేశ క్షేమం కోసం పోరాడుతూ వాళ్ళ దేశం కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా త్యాగం చేస్తాయని మనం చూస్తున్నాం. But here, కానీ ఇక్కడ చూస్తే not just David and his soldiers have went into battles and stayed at places. మరి ఇక్కడ దావీదు అతని సైన్యం మరి యుద్ధానికి వెళ్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఉండటం మాత్రమే కాకుండా They took their children, their wives and their parents and their plunder all along with them to every place they go. యుద్ధానికి వెళ్ళిన చోట్లల్లా దావీదు అతనుకున్న 600 మంది సైనికులు వారి కుటుంబాల్ని, అంటే వారి భార్య పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని, వాళ్ళకున్న సమస్తాన్ని కూడా తీసుకొని యుద్ధాలకి వెళ్తాం అక్కడ మనం గమనించగలం. Now you can imagine how confident they are about themselves and more about David. మరి గమనించండి, ఈ విధంగా వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళకున్నవన్నీ పట్టుకొని దావీదుని వెంబడిస్తున్నారంటే వాళ్ళెంత ఆత్మవిశ్వాసం గలవారో, అది మాత్రమే కాకుండా వాళ్ళకెంత దావీదు మీద నమ్మకం ఉందో అది కూడా మనం గమనించాలి. But if you look at David, కానీ దావీదు వైపు మనం ఒకసారి చూసినట్లయితే he does not have faith on his. మరి తన సైనికుల మీదో తన వెంబడించిన వారి మీదో కాదు, కానీ అందరికంటే చాలా గొప్పవాడైన వాని మీద దావీదు నమ్మకం ఉంచాడు. David pushed his trust and his confidence and his faith on somebody else. మరి దావీదుని గురించి చూసినట్లయితే అతడు తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క విశ్వాసాన్ని మరి అదంతా కూడా వేరే అతి గొప్ప వ్యక్తి మీద పెట్టినట్టుగా మనం గమనించగలం. Do you know who his confidence was on? మరి తన నమ్మకం ఎవరి మీదో మీరు ఎరిగి ఉన్నారో? Do you know why he does not fear anybody? ఎవరన్నా సరే భయం లేకుండా దావీదు ఎలాగా ముందుకు సాగలుగుతున్నాడో మీకు తెలుసా? Because his faith, his heart and his confidence was not on the people or his soldier, but his confidence and his faith was on the Lord and his Savior, his Father, the Lord who is sitting on the throne in heaven. గమనించండి, తనను వెంబడించిన సైన్యం మీద కానీ మనుషుల మీద కానీ దావీదు నమ్మకం పెట్టుకోలేదు, కానీ తన నమ్మకం ఎవరంటే దేవుడి మీద తన నమ్మకాన్ని పెట్టుకొని దావీదు ముందుకు సాగినట్లుగా మనం Hallelujah. చూడగలం. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Now let's look at verse 1 in Psalm మొదటి 13. వచనం ఒకసారి చూద్దామండి. In 1 Samuel 13. దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను It's పడి okay. So David and his men were fighting against somebody else, and they put all their family members and all their stationaries and all their plunder and their sheep and their wealth in a place called Siklag. దావీదు అతని సైన్యం వేరొక చోట మరి వాళ్ళు యుద్ధం ఆడుతున్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే సిక్లకు అనే చోట వారి కుటుంబాల్ని, వారికి ఉన్న సమస్తాన్ని, వారికి ఉన్న మరి ఆ జంతువుల్ని అన్నిటినీ కూడా మరి అక్కడ సిక్లక్ అనే చోట వాళ్ళు అక్కడ పెట్టుకొని వాళ్ళు వేరే చోట యుద్ధానికి వెళ్ళారు. Because even though they take all their soldiers to the war, they're not going to take their wives and children while holding their hands and fighting battles. మరి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మరి కుటుంబస్తులు తీసుకువెళ్ళినప్పటికీ యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు మాత్రం భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళలేరు కదా, అందుకని ఒక చోట వాళ్ళు ఉంచారు. So they kept in a place called Siklag, and they traveled to multiple places fighting war along the side of enemies sometimes. మరి ఏం చేశారంటే సిక్లకు అనే చోట వారి కుటుంబాల్ని, ఆ కుటుంబాలకు ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి అనేక చోట్లకు వారి యుద్ధం ఆడటానికి వాళ్ళు వెళ్ళేవారు. So all their families and all their wives and children, they were safe in a place called Siklag, and David and his soldiers believed that. మరి వాళ్ళు ఏమనుకున్నారంటే సిక్లక్ అనే చోట మా కుటుంబాలను మేము విడిచిపెట్టాం కదా, అక్కడ మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. And in this verse when it is written, on the third day they have returned. మరి అక్కడ ఏమని రాయబడింది అంటే 3వ దినమందు దావీదు అతని జనులు సిక్లక్కు వచ్చారని చెప్పి రాయబడింది. That means 3 days before
David and his men were were their families. మరి దాని అర్థం ఏంటంటే 3 దినాలకు ముందు వాళ్ళ కుటుంబాలతో ఉన్నారు కానీ Just before 3 days, they were with their families, spent time with them. 3 దినాలకు ముందు వారి కుటుంబాలతో వారి సమయాన్ని గడిపారు కానీ In just 3 days, 3 దినాలకు ముందు their life has changed. ఆ 3 దినాలు అయిపోయేటప్పటికి జీవితం అంతా అకస్మాత్తుగా మారిపోయింది. They do not know what was happening. అసలు ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితి వచ్చేసింది. David and his men were riding their horses from a far away place. They traveled quite a long time to reach to Ziklag. మరి వాళ్ళు చాలా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళందరూ గుర్రాల మీద ప్రయాణం సాగించారు. త్వరగా సిక్లగ్కు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ ప్రయాణం సాగించారు. They wanted to go back to their children, their families, and they want to spend time. So they were riding their horses faster and faster to get closer to their home. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికో వెళ్ళి మరి తిరిగి వస్తూ తొందరగా సిక్లగ్కి వెళ్ళిపోవాలి, పిల్లలతో కుటుంబంతో సమయాన్ని గడపాలని చెప్పి వేగంగా గుర్రాల మీద ప్రయాణం చేస్తూ వారు ఆ ప్రాంతానికి వస్తున్నారు. Because how many of you are sitting here feels like going home when you live far away, or when you travel somewhere else, and when you're coming back you feel like you want to go home quicker. మరి చాలా పర్యాలు మనలో చాలా మంది దూర ప్రాంతాలకో లేకపోతే దూర దేశాలకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎంత తొందరగా ఇంటికి వెళ్తే అంత మంచిదని చెప్పి ఆరాట పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. Because me and Shrestha felt like that the last week of our trip. We so badly wanted to come back home, come back to our churches, come back and meet our families and spend time with them. మరి మేము చాలా దూర దేశానికి వెళ్ళాం కదా, నేను శ్రేష్ఠ ఇంకా ఆఖరి వారంలో అయితే ఆగలేకపోయాం. ఎప్పుడు వచ్చేస్తామా మన ఇంటికి, ఎప్పుడు వచ్చేస్తామా కుటుంబాన్ని కలవడానికి, అందరినీ కలవడానికి ఎప్పుడు వస్తామా అని చెప్పి ఆరాట పడిపోయాం. We were just there for 3 weeks and we already were longing to see our family. I was and Shrestha was longing to see Zoya, my sister's daughter. మరి 3 వారాలు, కేవలం 3 వారాలు మాత్రమే మేము దూరదేశానికి వెళ్ళాం కానీ మాకైతే ఎలా ఉందంటే తొందరగా వచ్చేసి కుటుంబాన్ని కలవాలి, అలాగే మాకు చిన్నారి మేనకోడలు ఉంది జోయాని, ఆ బిడ్డను కలుసుకోవాలని చెప్పి ఆరాట పడిపోయాం మేము. Just like how we felt, even David and his men wanted to go and look at their families and spend time with their children. మేము అనుకున్నట్టుగానే బహుశా ఆ రోజుల్లో దావీదు కూడా ఎంత తొందరగా మరి సిగ్లకి వెళ్ళిపోదాము, ఎంత తొందరగా కుటుంబంతోనూ పిల్లలతో గడుపుదామని చెప్పి దావీదు అతని సైనికులు కూడా అనుకుని ఉంటారు. But while they were getting closer to Ziklag, వాళ్ళు సిగ్లకి దగ్గర పడుతున్న సమయంలో you know what, they had smelled something different. వాళ్ళకి ఏదో ఒక వాసన వచ్చిందండి. They did not know what was happening. ఏంటబ్బా ఇలాంటి వాసన వస్తుందని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. They could smell the smoke and the burnt smell coming from closer to Ziklag. ఎలాంటి వాసన వచ్చిందంటే ఏదో కాలిపోతున్నట్లుగా, ఏదో మండిపోతున్నట్లుగా అటువంటి అగ్ని వాసన వాళ్ళకి తగిలింది. You know what happened? అప్పుడు ఏమైందో తెలుసా? Amalekites, the enemies, have raided the Ziklag and they attacked Ziklag and burned it down. కానీ అక్కడ జరిగిన సంభవం ఏంటంటే దావీదు అతని సైన్యం అక్కడ లేరు, కానీ ఆ సమయంలో అమాలేకులు సిగ్లగ్ మీదకి దండెత్తి వచ్చి మరి ఆ పట్టణాన్ని కాల్చి వేసినట్లుగా, వాళ్ళందరినీ చెరగనిపోయినట్లుగా అక్కడ మనం చూడగలం. But David and his men, they were riding faster to reach that place, and once they reached Ziklag, they saw everything was burned down to ashes. మరి ఈ విషయం వాళ్ళకి తెలియదు, కానీ ఆ వాసన తగిలినప్పుడు వాళ్ళు ఇంకా వేగంగా సిగ్లగ్కు వచ్చి వాళ్ళు చూసేటప్పటికి ఆ ప్రాంతం అంతా మాడి మసైపోయినట్లుగా వాళ్ళు గమనించారు. They immediately started running into the shelters which was burned. They were trying to look at their children. They were trying to call their names and calling mom, calling wife, calling children, where are you? But there was pin drop silence and these men were crying and yelling and calling their families. మరి దావీదు అతని సైనికులు అక్కడికి వచ్చేటప్పటికి అంతా బూడిదైపోయి కాలి మసైపోయి ఉంది. అప్పుడు నేను అనుకుంటాను వాళ్ళు ఒకళ్ళేమో వాళ్ళ అమ్మని, ఒకళ్ళేమో వాళ్ళ కూతుర్ని, ఒకళ్ళేమో వాళ్ళ భార్యని పేర్లు పెట్టి పిలుస్తుంటే ఎవ్వరు కూడా పలకట్లేదు, అంత నిశ్శబ్దంగా ఉన్నట్లు వారు గమనించారు. They couldn't find anything, not even a single bone. Everything was turned into ashes. మరి వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉంటే కనీసం ఏ మనిషి యొక్క ఒక దుమ్ము కూడా కనపడలేదు, అంతా కూడా బూడిదైపోయి మసైపోయినట్టుగా వాళ్ళు గమనించారు. I probably think those soldiers might have searched the ground for some bones or
some remains of their family, but all they saw was burnt down ashes. కానీ మరి నేను అనుకుంటాను ఆ సైనికులు చాలా వేదన పడిపోయి అక్కడున్న బూడిదనంతా కూడా పక్కకు జరిపి ఏమన్నా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్యలు కానీ కనపడతారేమో అని చెప్పి ఒకవేళ వెతికి ఉంటారేమో, కానీ అక్కడ ఏం వెతికినా బూడిద తప్ప మసి తప్ప ఏమీ కనబడలేదు వాళ్ళకి. But somebody told them what had happened. అప్పుడు ఎవరో వాళ్ళకి చెప్పేశారు అక్కడ ఏం జరిగిందో. Let's read the second and third verses. 2-3 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే, Had Amalekites have taken all these families captive, the women, everyone who is in it, both young and old, they killed none of them, but they carried them off as they went on their way. గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని అమాలేకీయులు వెళ్ళిపోయినట్లుగా అక్కడ రాయబడింది. And when David and his men reached Ziklag, they found it destroyed by fire. Their wives and sons and daughters have taken captive. మరి అక్కడ వాళ్ళు దావీదు అతని సైనికులు అక్కడికి వచ్చేటప్పటికి అర్థమైన విషయం ఏంటంటే అమాలేకీయులు వాళ్ళ కుటుంబాన్ని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా వాళ్ళకున్న సమస్తాన్ని కాల్చివేసినట్టుగా అక్కడ వాళ్ళు గమనించారు. As soon as the men heard it, ఎప్పుడైతే ఆ విషయాన్ని మరి ఆ సైనికులు లేకపోతే వాళ్ళు విన్నారో, as soon as David heard it, ఎప్పుడైతే దావీదు ఆ విషయాన్ని విన్నాడో, their hearts were broken. వాళ్ళ హృదయాలు బ్రద్దలైపోయాయండి. Because they know how cruel those enemies were. అబ్బో ఆ శత్రువులు ఎంత క్రూరమైన వారో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు తట్టుకోలేనంత బాధపడటం మొదలు పెట్టారు. They know what kind of people those Amalekites were. అమాలేకులు ఎటువంటి వారో వాళ్ళు ఎరిగి ఉన్నారు కనుక వాళ్ళు చాలా బాధపడిపోయారు. They started crying and pouring down, and their hearts were broken, and they were on the ground yelling and shouting to call upon their names of their families, and even telling bad words and bad slogans towards David also. మరి అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఇలాగ భార్యలు కుమారులు కుమార్తెలు అందరూ చెరపట్టుకొని కొనిపోబడ్డారన్న విషయం తెలిసిందో, ఎప్పుడైతే అదంతా కాలి బూడిదైపోయిందో వాళ్ళందరూ పెద్దగా ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ళ హృదయం బ్రద్దలైపోయింది. ఇంకా వాళ్ళు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడుస్తూ, మరి అది మాత్రమే కాకుండా వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటంటే చాలా దుఃఖపడుతూ దావీదును కూడా వాళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు. It is written, his men wept aloud until they had no strength left to weep. ఏమని రాయబడిందంటే అసలు ఆ సైనికులు ఎంతగా ఏడ్చారంటే, ఎంత బిగ్గరగా ఏడ్చారంటే ఇంకేడవడానికి వాళ్ళకి ఇంకేమాత్రం శక్తి కూడా లేనంత ఎక్కువగా వాళ్ళు ఏడ్చారని చెప్పి రాయబడింది. It felt like the tears have vanished, that everything was gone and they couldn't even cry anymore. ఇంకా అంత సమస్తాన్ని కోల్పోయాం, ఇంకా ఏడవడానికి కూడా కన్నీళ్లు కూడా మిగల్లేదు, పూర్తిగా శక్తి అంతా పోయిందన్నట్లుగా ఆ పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. We use those kind of words that we say, we cried so much that our tears were vanished. మరి కొన్ని పర్యాయాలు మన జీవితంలో Drained out is the right word. మరి ఎలా వస్తాయంటే ఇంకా ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఇంకిపోయి ఇంకా ఏ మాత్రం కన్నీరు ఇంకా రాకుండా మరి ఆ కళ్ళు నీళ్లు లేకుండా ఎండిపోయిన పరిస్థితిలోకి వచ్చే సందర్భాలు కొంతమంది జీవితాల్లో ఉంటాయండి. Many of you had gone through those phases in your life. అటువంటి పరిస్థితిలో కూడా మీలో కొంతమంది తప్పకుండా వెళ్ళి ఉంటారు. Because what the people has done to you or your family, you have gone through the darkest valley in your life. మరి మీ జీవితంలో మనుషులు మీ పట్ల చేసిన చెడుతనాన్ని బట్టి, వారు చూపించిన విధానాన్ని బట్టి, మీరు పడిన బాధను బట్టి మీరు ఎంత ఏడ్చుంటారంటే ఇంకా కన్నీళ్లు కూడా లేనంతగా కన్నీళ్ళంతా ఇంకిపోయి అంత ఏడ్చుంటారు మీరు. Because of the disrespect, because of the hatred, because of the shame that came upon you and your family, you have gone through the darkest valley. నిన్ను నీ కుటుంబాన్ని మరి ఎంతగానో బాధ పెట్టి మరి ఏ మాత్రం నీ మీద గౌరవం లేకుండా నిన్ను నానా విధాలుగా హింస పెట్టారే, అవన్నీ నువ్వు భరించి ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి శక్తి కోల్పోయి మరి కన్నీళ్ళు ఇంకిపోయే పరిస్థితిలో వాళ్ళు ఎదుర్కొంటా ఉండవచ్చు. And the worst could happen. Already David also has lost his family, his wives. But let's see what happened in 6th verse. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ మనుషులందరూ ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు, కానీ అదే సమయంలో దావీదు కూడా తన యొక్క భార్యల్ని తన యొక్క బిడ్డల్ని మరి కోల్పోయాడు, వారు చెరగొన పట్టపోయారు. మరి అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. It is written in 6th verse this way. మరి 6వ వచనంలో ఇలాగా రాయబడింది, David was greatly distressed because of the men were talking to stone him. ఇక్కడ దావీదు చాలా దుఃఖపడ్డాడంట. ఎందుకు దుఃఖపడ్డాడంటే తన కుమారులు బట్టి కుమార్తెలను బట్టి
వారియే కాక జనులందరూ కూడా దావీదును చంపుదాం రండి అని చెప్పుకుంటుంటే మరి దావీదు దుఃఖపడినట్టుగా మనం చూస్తాం. All his men were bitter in their spirit. మరి అతన్ని వెంబడించిన ఆ సైనికులందరూ, ఆ మనుషులందరూ కూడా చాలా మరి చేతును అనుభవిస్తున్నట్టుగా చాలా బాధతో ఉన్నారు వాళ్ళందరూ. Just before that day, అది జరగక ముందు దినాలైతే all those 600 men, ఆ 600 మంది కూడా they were so confident, they were so courageous that they could win any war because they had David on their side. మరి ఆ రోజు వరకు మనం ఆలోచిస్తే, ఆ సంభవం జరగడానికి ముందు వరకు మనం ఆలోచిస్తే ఈ 600 మంది సైనికులు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏ యుద్ధమైనా గెలవగలమనే ప్రగాఢమైన విశ్వాసంతో వారు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే దావీదు మాతో ఉన్నాడు గనక మాకేం భయం లేదనే నమ్మకంతో అప్పటిదాకా వాళ్ళు ఉన్నారు. All those men put their trust in David. గమనించండి, ఈ సైనికులందరూ లేక ఈ 600 మంది వాళ్ళ విశ్వాసం అంతా దావీదు మీద ఉంచారు. That means humans put trust in other humans. గమనించండి, దాన్ని బట్టి మనం అర్థమయ్యే విషయం ఏంటంటే మనుషులు ఎప్పుడు కూడా వేరొక మనిషి మీద నమ్మకం ఉంచుతారు, ఇతరుల మనుషుల మీద నమ్మకాన్ని ఉంచుతారు. But you know what God has shown us through his word and scriptures? కానీ ఇక్కడ ఈ లేఖనం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకేం అగుపరుస్తున్నారంటే Not just this very word, but throughout the scriptures. ఈ ఒక్క వాక్యం మాత్రమే కాదు, లేఖనమంతా మనం పరిశీలిస్తే దేవుడు ఏం నేర్పిస్తున్నారంటే Do not put your trust in men because men perish. Put trust in your God who is eternal and everlasting. గమనించండి, ఎవ్వరు కూడా మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల మీద నమ్మకం ఉంచకండి, దేవుని మీదే విశ్వాసం ఉంచండి. ఎందుకంటే మనుషులు నశించిపోతారు, మనుషులు లేకపోతారు, కానీ నిరంతరము జీవించి ఉండే ఆ దేవుని మీద ఆశ కలిగి ఉండని చెప్పి దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. When David was broken down ఎప్పుడైతే అలా జరిగిందో దావీదు కూడా మిక్కిలి దుఃఖపడసాగాడు. because his own men wanted to kill him. ఎందుకంటే తన్ని వెంబడించిన తన సొంత మనుషులు, ఆ సైనికులు తన్ని చంపాలని చెప్పి కోరుకుంటున్నారు. Because of what happened to their families. వారి కుటుంబాలకు అలా జరిగేటప్పటికి వాళ్ళు తట్టుకోలేక ఈ దావీదుని చంపేద్దామనే ఆలోచన వారిలోకి వచ్చింది. But David also is one of them. కానీ వాళ్ళకి ఒకటి అర్థం కావట్లా, వాళ్ళ కుటుంబాలనే శత్రువులు చెరపట్టి తీసుకెళ్ళలా, వాళ్ళ సంపదనే కాల్చివేయలేదు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దావీదు కుటుంబాన్ని కూడా శత్రువులు తీసుకెళ్లిపోయారు, దావీదు కుటుంబాన్ని కూడా కాలిపోయాయి. Now imagine how broken down they are in their spirits. వారి జీవితంలో వారు ఎంత చేదును, ఎంత బాధను అనిపిస్తున్నారు, ఎంత విరోబడిన అనుభవం ఉన్నారో గమనించండి. But you know what happened in 6th verse? కానీ 6వ వచనంలో ఏం జరిగిందో చూద్దామా. But David found strength in the Lord his God. ఇవన్నీ ఇలా జరుగుతుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్తారా? Hallelujah. హల్లెలూయా. You know when he had strength, ఎప్పుడు అతను బలం పొందుకున్నాడో తెలుసా? you know when he found strength? ఎప్పుడు ధైర్యం పొందుకున్నాడో తెలుసా? Not when he was sitting on the throne among thousands of his armies and lakhs, if not crores of his people, all in his kingdom. అబ్బో, తన రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు వేలాది మంది, లక్షలాది మంది మరి సమావేశమైనప్పుడు అప్పుడు కాదు దావీదు ధైర్యం తెచ్చుకుంది, బలం పొందుకుంది. While he was standing in the burned ruins, ఎప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడో తెలుసా? సమస్తమంతా కాలిపోయి బూడిదైపోయిందే, ఆ సందర్భంలో దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా. when David was left alone, he found strength in the Lord. మరి ఎప్పుడైతే దావీదు ఒంటరిగా వదిలివేయబడ్డాడో, ఒంటరిగా నిలబడ్డాడో, ఆ సమయంలో దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. And it reminds me of Psalms 23:24 again. మరి 23:4 again. మరలా 23వ అధ్యాయము కీర్తన గ్రంథం 4వ వచనం మరలా జ్ఞాపకం వస్తుంది. Even though I walk through the darkest valleys, I fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనన్నాడే, ఆ మాట నాకు గుర్తొస్తా ఉంది. Only because you are with me, O Lord. ఎందుకంటే దేవా, నీవు నాకు తోడుగా ఉన్నావు గనకే గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితులు వచ్చినా నేను ధైర్యం తెచ్చుకుంటానంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. David was broken down, yet he found strength in the Lord his God. దావీదు ఎంత దుఃఖపడ్డా సరే దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. And then David immediately called the priest Abthar. మరి అప్పుడు ఏం చేశాడంటే దావీదు మరి యాజకుడికి కబురు
చేశాడు, అబ్యాతారు కబురు చేశాడు. And he said, bring me the ephod. అబ్యాతారుతో ఏమని చెప్పాడంటే యాజకుడితో ఏఫోదును తీసుకురమ్మని చెప్పాడు. Bring it here to me. నా దగ్గర తీసుకురమ్మని చెప్పాడు. And David said these words. అప్పుడు దావీదు మరి ఈ మాటలు సెలవిచ్చాడని చెప్పి రాయబడింది. Now I have this question to you guys. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. When you are going through those kind of darkest phases of your life, జీవితంలో అటువంటి పరిస్థితులు గనుక మరి మీరు to somebody you trust, మరి ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి లాగా ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. you call your friends, you call your father, you call a politician, you call somebody you know who is bigger than you to ask for help, and you inquire your help. కారపు లోయ వంటి భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉంటే మనం చేసే పని, మీరు చేసే పని ఏంటంటే ఒక స్నేహితుడికో లేకపోతే మీ తండ్రికో లేకపోతే తెలిసిన రాజకీయ నాయకుడికో మరి ఫోన్ చేసి మీ పరిస్థితి అంతా వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళ మీద మీరు నమ్మకం ఉంచుతారు. But David did something else. కానీ దావీదు అక్కడ వేరే విధంగా వ్యత్యాసంగా చేసినట్టుగా కనబడతా ఉంది. If something bad happened, it's like, touch wood, it's never going to happen. But if you were traveling back from somewhere else and once you reach home, your whole house was burnt down, how would you feel? కానీ ఇది ఎవరికి జరగాలని చెప్పి నేను కోరుకోవట్లేదు, కానీ మామూలుగా ఆ స్థానంలో మనం పెట్టుకొని మనం ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే వచ్చేటప్పటికి గృహం అంతా కాలిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతే అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. Feel like you don't see your family, you don't see your parents, but all your dream home was burnt to the ground. How would you feel? ఓ కుటుంబాన్ని చూడకుండా మరి ఎంతో కలలతో కట్టుకున్న ఆ ఇల్లంతా మరి ధ్వంసం అయిపోయి కాలిపోయి ఉంటే ఎలా ఉంటదండి ఒక మనిషికి ఒకసారి ఆలోచించండి. You would immediately pick up your phone and call anybody that you know. You would call the cops, you would call the police station or fire station or anybody that could help you. You would call and inquire with them to help you and to ఏం support you. చేస్తారంటే అది చూడగానే వెంటనే చేసే పని ఏంటంటే ఏ పోలీసుకో లేకపోతే ఏ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ చేసే వారికో ఎవరో ఒకరికి మరి ఎవరైతే ఆ సమయంలో ఆ సందర్భంలో సహాయం చేయగలరో వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళని అడుగుతారు ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి. But this is why I love David more than any other person in the Bible apart from Jesus. యేసయ్య కాకుండా ఇంకా మిగతా వ్యక్తిత్వాలన్నీ మనం గమనిస్తే మరి బైబిల్ గ్రంథంలో దావీదు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నేను చదివినప్పుడు నాకు మరీ ప్రేమ కలిగింది. Because David inquired with the Lord before he inquired with anybody else. ఎవ్వరితో విషయాన్ని పంచుకోక ముందే దావీదు తాను ఎదుర్కొన్న పరిస్థితిలో దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా మనం చూస్తాం. He looked down to his father who is sitting on the throne. ఏమంటున్నాడంటే నిరంతరం సింహాసనాసనం తన తండ్రి వైపు దావీదు చూసినట్టుగా మనం గమనించగలం. We as humans, we ask our own fathers for guidance. మనం ఏం చేస్తామంటే మన సొంత తండ్రులను అడుగుతాం, డాడీ ఏం చేయాలి ఎలా సాగాలని చెప్పి మనం అడుగుతాము. But David was asking somebody who his heart was being strengthened every single time when it was trying to get broken. కానీ దావీదు ఎవరిని అడుగుతున్నాడంటే ప్రతి పర్యాయం తన బలహీన పడుతున్న సమయంలో తన దుఃఖపడుతున్న సమయాల్లో ఎవరైతే తన్ని బలపరుస్తున్నారో ఎవరైతే తను ధైర్యపరుస్తున్నారో ఆయన దగ్గర దావీదు అడుగుతున్నట్టుగా మనం గమనించగలం. And you know what he said? అప్పుడు ఏమన్నారో తెలుసా? Lord, yes. shall I pursue this riding party? Will I overtake them? ఏమని అడిగాడంటే దేవా నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా అని చెప్పి రాయబడింది. He did not tell God what to do, దేవా నాకు ఇలా చేయమని చెప్పి దేవుణ్ణి అడగలేదు. but he asked God if he is capable of doing with his help. ఏమని అడిగాడంటే దేవా నువ్వు నీ సహాయంతో నేను ఈ దండుని తరమగలనా వాళ్ళని కలుసుకోగలనా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. What kind of faith that this man is having. అబ్బో ఎంత గొప్ప విశ్వాసమో గమనించండి. You must learn this kind of prayer in your life. ఇటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. We get used to do this prayer where we tell God what to do. అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఏమేం చేయాలో దేవుడికే మనం చెప్పే అలవాటు మనకుంది. We tell God, do this Lord, change my circumstance, Lord, bring this wealth to me, Lord, God, bring this financial freedom to your Lord. We tell God what to do in our life. దేవుడికి మనం చెప్తాం, దేవా నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, ఈ విధమైన స్వాతంత్రం నాకు ఇవ్వు, ఈ విధమైన ఆర్థిక పరిస్థితి నాకు ఇవ్వు అని చెప్పి దేవుడు ఏం చేయాలో ఆయనకు
God and you do not ask God, give me that job this week, give me that financial freedom this week, give me financial support to clear out all my debts this week. ప్రతి పర్యాయం మనం ఏమంటాం అంటే ప్రభా నాకు ఈ వారంలో ఉద్యోగం వచ్చేలా చేయి ప్రభా, నాకున్న ఆర్థిక ఇబ్బంది తొలగించిన ఆయన ఈ వారంలోనే నా ఆర్థిక పరిస్థితి సరిచేయి ప్రభా అని చెప్పి మరి దేవుడికి మనం చెప్తా ఉంటాం. But David is teaching something else కానీ for us today. దావీదు మనకి వేరే వ్యత్యాసంగా మనకు ఈ విధానాన్ని బోధిస్తున్నాడు. అదేంటంటే You should not tell God what to do, but you should ask for what His will is in our life. ఏం చేయాలి తెలుసా? దేవా నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి దేవుడికి మనం చెప్పడం కాదు, కానీ దేవా నా జీవితంలో నీ చిత్తం జరిగించమని చెప్పి ఆయన్ని వేడుకోవాలి. అటువంటి ప్రార్థన మనం చేయాలి. Because the will of the Father is far more greater than your own understanding of your life and your families. మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనం ఎంత అర్థం చేసుకోగలమో నాకు తెలియదు, కానీ దేవుని చిత్తం కనుక మన జీవితంలో జరిగితే అది చాలా ఆశీర్వాదకరం అని చెప్పి నేను నమ్ముతున్నాను. And when he inquired with the Lord, ఎప్పుడైతే దేవుని యొద్ద దావీదు విచారణ చేశాడో, when he asked God what he should do, ఏమి చెయ్యాలి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో, you know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? The God he put his trust in has replied to him. ఏ దేవుని మీద అయితే దావీదు విశ్వాసం ఉంచాడో ఆ దేవుడు అతను అడిగిన దానికి జవాబు చెప్పినట్టుగా మనం చూస్తాం. Because the word of God says, ask and you shall receive. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పాడే. That does not mean tell and you will receive. మరి అక్కడ మరి ఏం చేయాలో చెప్పు నువ్వు పొందుకుంటావన్న మాట రాయబడలేదు. But you must ask and you shall receive. ఏమైతే మీరు అడుగుతారో అది మీకు అనుగ్రహించబడదని చెప్పి రాయబడింది. And David asked in his prayer what he must do in that situation. మరి నేను ఎదుర్కొనే పరిస్థితిలో నేను ఏమి చెయ్యాలి ప్రభువా అని చెప్పి దావీదు దేవుణ్ణి అడిగినట్టుగా మనల్ని కోల్పోయారన్న విషయం తెలిసినప్పటికీ, But they all know who David put his trust in. కానీ ఈ దండందరికీ తెలిసిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే దావీదు ఎవరి మీద విశ్వాసం ఉంచాడో ఆ విషయం అతను వెంబడించే వారందరికీ తెలుసు. Because those men have seen David win battle and fight with enemies bigger than anybody else. మరి ఎందుకంటే దావీదు వెంబడించిన సైనికులకి దావీదు ఎదుర్కొన్న యుద్ధాలు లేక పోరాటాలు, అతడు పొందిన విజయాలు వాళ్ళకి తెలుసు. They've seen David fighting battles with the strength of God in him. మరి దావీదును వెంబడించిన వారందరికీ ఒక విషయం తెలుసు, ఎంత పెద్ద పెద్ద యుద్ధాలైనా దేవుని యొద్ద నుండి బలం పొందుకొని మాత్రమే దావీదు జయించగలడన్న విషయం వాళ్ళందరూ ఎరిగి ఉన్నారు. And as soon as God replied, ఎప్పుడైతే దేవుడు దావీదుకి జవాబు ఇచ్చాడో, David called upon his 600 men. 600 మందికి మరి పిలుపునిచ్చాడు. Everybody listened to David and started following David. ఎప్పుడైతే దావీదు వాళ్ళని పిలిచాడో వాళ్ళందరూ దావీదు మాట వినటం ప్రారంభించారు. అందరూ అక్కడ సమావేశం అవడం ప్రారంభించారు. And those 600 men and David were traveling in a fast pace and they came to a place called Besor Valley. మరి వాళ్ళందరూ ప్రయాణం అవుతూ బెసోరు అనే వాగు దగ్గరకు వచ్చినట్టుగా మనం గమనించగలం. And once they reached that Besor Valley, ఎప్పుడైతే వాళ్ళు బెసోరు వాగు దగ్గరకు వచ్చారో 200 of his men from that 600 were exhausted because of the pain and the heartbreak they had. They couldn't move any further. వాళ్ళలో 200 మంది వాళ్ళు ఎంతగా అలసిపోయారంటే వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వాళ్ళు చాలా అలసిపోయి ఇంకా మేము ఏమాత్రం ముందుకు సాగలేమని చెప్పన్నారు. Now let me tell you this. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. If you do your hard work with your hands and with your body, physically hard work from morning till evening, you would lose your strength. But yet once you come back home, you will gain a little more strength. And you do physical chores. మరి రోజంతా కష్టపడి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పనిచేసినప్పటికీ స్వంత ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళా కొంచెం బలం వస్తుంది. మన పనుదిన పనులన్నీ కూడా మనమే చేసేసుకుంటాం. But when your mind and your heart was broken down and you cried so much that there would be no more strength left in your body, that you can't even move a bit. చాలా వేదన ఎదుర్కొని హృదయం అంతా బాధతో నిండిపోయి గుండె అంతా బద్దలైపోయిన సమయంలో ఇంకా శరీరం అంతా శక్తిని కోల్పోయి ఇంకేమి కూడా చేయలేని పరిస్థితిలోకి చాలా మంది వచ్చేసారు. You know what happens when your heart is broken? ఎప్పుడైతే హృదయం బద్దలైపోతుందో ఏం జరుగుతుందో తెలుసా? And you know what happens when you don't know where to go because you're so lost? మరి ఎంతగా మరి కోల్పోయిన స్థితిలో ఉన్నారంటే ఎక్కడికి వెళ్తే పరిస్థితి చక్కదిద్దబడదో తెలియని పరిస్థితిలో ఒకళ్ళు ఉన్నట్లయితే Your
body gets so weaker when your mind and heart is broken down. మనసు హృదయం అంతా గాయపడి ఉంటే శరీరం కూడా బలమంతా పోయినట్లుగా అయిపోతుందండి. You know what that pain that happens in our heart does to your body? మరి మన హృదయంలో మనం ఎదుర్కొన్న బాధ మన శరీరాన్ని ఏం చేస్తుందో తెలుసా? It gives severe back pain. చాలా బలహీన పడిపోయి వెన్నులో నుంచి మరి నొప్పి ప్రారంభం అవుతుంది. And every part of your body feels weaker. మరి అది మాత్రమే కాకుండా బలమంతా పోయినట్లుగా ప్రతి అవయవం కూడా బలహీన పడ్డట్టుగా అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతామండి. And your neck hurts so much because you couldn't even cry or speak out louder because of the dryness that you lost all the hydration in your body. మరి ఆ హృదయానికి జరిగిన గాయం అంటే ఎంత బాధపడుతుందంటే ఈ మెడంతా కూడా అదొకలాగైపోయి మరి లోపల ఉన్న మరి ఆ రక్తం కూడా ఇంకిపోయినట్లుగా బలహీనమైపోయినట్లుగా అనిపిస్తూ ఉంటది. And you couldn't even move or walk anymore. ఇంకా ఏ మాత్రం ముందుకు అడుగు వేయలేను, ఇంకా నడవలేననే పరిస్థితిలోకి వచ్చేస్తారు. Now imagine the situation of those soldiers మరి ఇక్కడున్న సైనికులను చూస్తే మరి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఎలాగుందో గమనించండి. who cried out with all their heart. మరి వాళ్ళు ఎంత శక్తి పోయే అంత బిగ్గరగా ఏడ్చిన సైనికులు వాళ్ళు. And in that 600, 200 of his men couldn't even walk anymore or ride their horses anymore. మరి వాళ్ళు 200 మంది ఎలాగైపోయారంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఇంకా గుర్రాలెక్కి ముందుకెళ్ళటం అనేది వాళ్ళ వల్ల సాధ్యమయ్యే పని కాదు. అంత బలహీనమైపోయారు పరిస్థితిని బట్టి. Now they had only 600 soldiers and they had to fight a big army. Now 200 of their men dropped out and only 400 have to go all alone. అమాలేకీయులు అనే పెద్ద సైన్యాన్ని వాళ్ళు ఎదుర్కోవాలి. వాళ్ళ దగ్గర ఉంది 600 మంది. ఈ లోపు 600 మందిలో 200 మంది మాకు ఇంకా శక్తి లేదు, ముందుకు సాగలేమని చెప్పి వాళ్ళు కూడా ఆగిపోయారు. 400 మందితో మాత్రమే ఆ సైన్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. Now we are coming to an end. Please listen carefully. మరి ఇక ముగింపులోకి వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. Now David and 400 of his men don't know what side to go and where to find these enemies. మరి దావీదుకి అతను 400 మందికి ఎటువైపు వెళ్ళాలి, శత్రువులను ఎక్కడ Go where they do not have anybody to lead them. మరి ఎటువైపు వెళ్ళి శత్రువుని పట్టుకోవాలో ఎవరు మార్గం నిర్దేశిస్తారో అవన్నీ కూడా వీళ్ళకి ఏమాత్రం తెలియదు. It felt like they came to a roadblock. మరి ఎలా అనిపించిందంటే ఇంకా ఆ మార్గం అనేది లేనట్టుగా, మార్గం అనేది మూసివేయబడినట్టుగా వాళ్ళకి అనిపించింది. But I love about my God, when all the doors are closed, he finds a door and he opens it for you. గమనించండి, ద్వారాలన్నీ మార్గాలన్నీ మూసివేయబడినప్పుడు మార్గం తెరిచే దేవుడి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకే ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. గట్టిగా స్తోత్రం చెప్తారా? Hallelujah. The 11th verse it says, 11వ వచనం ఇలా రాయబడింది. they found an Egyptian in a field and brought him to David. పొలంలో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడంట. అతని దావీదు యొద్దకు తీసుకొని వచ్చారు. It says they gave him water and drink and food to eat. వాళ్ళు ఏం చేశారంట, తీసుకొచ్చిన తర్వాత అన్నపానాలు ఇచ్చారంట, తర్వాత భోజనం పెట్టారంట. That Egyptian fell in a field. Probably he was dropped by somebody else, but he was kept there for David and his men so that he can guide ఒక them. ఐగుప్తీయుడు పొలంలో పడి ఉన్నాడు. మరి ఎవరైనా అక్కడ పడేశారేమో ఉంచారేమో తెలియదు, కానీ దావీదు యొక్క మనుషులు అతను తీసుకొని దావీదు దగ్గర తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. But we found what happened to that man later in these verses, that he was left all alone by the Amalekites. He was the slave, he was the servant of the enemies. కానీ ఆ తదుపరి వాక్యం మనం చదివితే మనకు తెలిసే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ ఐగుప్తీయుడు ఎవరంటే అమాలేకీయుల దగ్గర ఒక దాసుడుగా, ఒక పనివానిగా పనిచేసి విడవబడిన వాడిగా కనబడతా ఉన్నాడు. That he did not have any water and drink for 3 days and nights. 3 దినాలు అతడికి భోజనం కానీ పానం కానీ లేక చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నవాడుగా కనబడతా ఉన్నాడు. And when David asked, who do you belong to, where do you come from? దావీదు అడిగాడు, నువ్వు ఎవరివి, ఏ దేశపు వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి దావీదు అతను అడిగినప్పుడు, And he tells him that I am an Egyptian slave. ఏం చెప్తున్నాడంటే, నేను ఐగుప్తు దేశానికి చెందిన వాడిని, నేను ఒక దాసుడిని చెప్తున్నాడు. I'm a slave of an Amalekite. ఒక అమాలేకుడికి నేను దాసుడుగా పనిచేస్తున్న వాడిని అని చెప్పాడు. Here you can see how cruel the Amalekites were. మరి గమనించండి, అమాలేకులు ఎంత క్రూరత్వం కలిగిన వారో. My master abandoned me when I became ill. నేను బాగా బలహీన పడిపోయానని చెప్పి, రోగినయ్యానని చెప్పి అమాలేకుడు అన్న యజమాని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. The Amalekite soldier or the man
what kind of cruel man he can be. When he was probably sick, this slave has done all the good things for that man, but when the servant was ill, he pushed him onto the ground and left him behind. అమాలేకులు ఎటువంటి వారో చూడండి. ఇతడు దాసుడుగా పనిచేస్తూ మరి కొన్ని పర్యాయాలు ఈ అమాలేకుడు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే దాసుడుగా ఉన్న ఇతను ఎంతో పరిచయం చేసి ఉంటాడు. కానీ తన దాసుడు ఎప్పుడైతే బలహీన పడ్డాడో నిర్దాక్షిణ్యంగా వాడిని వదిలేసినట్టుగా మనం గమనించగలం. He did not have a heart of gratitude. మరి అమాలేకుడికి ఏ మాత్రం కృతజ్ఞత కలిగిన స్వభావం లేనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. He did not have a heart of compassion. మరి దయ కలిగిన వాడుగా ఏ మాత్రం అగుపడతలేదు. You know why? ఎందుకో తెలుసా? Because they do not have the relationship of the father who is sitting in heaven like David. పరలోకమందున తండ్రితో ఏ మాత్రం అనుబంధం సంబంధం లేని అమాలేకీయుడు గనుక అతనికి ఏ మాత్రం దయ కాని కరుణ కాని లేదని మనం గమనించగలం. If we go a little further, David asks him, do you know where these men were? మరి ఇంకా కొంచెం మన వాక్య భాగంలో ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు దావీదు అడుగుతున్నాడు, మరి ఈ అమాలేకీలందరూ ఎక్కడికి వెళ్ళారు ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అడుగుతున్నాడు. And that poor Egyptian slave was so scared and terrified of his master. మరి నిజంగా ఈ ఐగుప్తుడైన దాసుడికి తన యజమానుడు అంటే ఎంత భయమో తెలుసా? That he asked David, swear to me before God that you will not kill me or hand me over to my master. I will take you down there. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, మీరు శత్రువులు ఎక్కడున్నారో చూపించమంటున్నారు కదా, చూపిస్తాను, కానీ మరి మీరు నాకు ఒక ప్రమాణం చెయ్యాలి. అదేంటంటే నన్ను చంపనని ప్రమాణం చెయ్యాలి. నా యజమానుకు అప్పచెప్పనని చెప్పి ప్రమాణం చేస్తే గాని నేను మీకు త్రోవ చూపలేనని చెప్పేశాడు. As soon as David heard that, ఎప్పుడైతే దావీదు ఆ మాట విన్నాడో David's heart was filled with joy. అబ్బో, దావీదు హృదయం చాలా సంతోషంతో నిండిపోయింది. How can a man be filled with joy when his own family was being carried away and kept captive with enemies? ఒక వ్యక్తి యొక్క హృదయం సంతోషంగా ఎలాగుండగలదండి? అతని కుటుంబం మరి శత్రువులు చెరపడి తీసుకొని వెళ్ళిపోయి బంధించారు కదా, ఎందుకు సంతోషం కలిగింది? What kind of trust or confidence that David is having that nobody else ever had in their lives? మరి వారి జీవితంలో ఎవరికి కూడా లేని ఆ గొప్ప విశ్వాసం, ఆ నమ్మకం దావీదుకి ఎలా కలిగింది? ఎటువంటి విశ్వాసం అతను కలిగి ఉన్నాడు? Because David's confidence ఎందుకంటే దావీదు యొక్క నమ్మకం was not in men, మనుషుల మీద లేదు, కానీ was on an absolute conqueror and an absolute victor of God. అద్భుతమైన జయశీలుడైన ప్రభు మీద నమ్మకం ఉంచాడు గనక మరి దావీదు ఆ విధంగా అనుకోగలిగాడు. Because God has made a promise, a covenant that you go and you will surely succeed in that rescue. ఎందుకంటే దావీదు దేవుడి యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు చెప్పాడు కదా, నువ్వు తప్పకుండా వెళ్ళు, వాళ్ళని కలుసుకుంటావు, వాళ్ళ మీద విజయం పొందుతావు అని చెప్పి నిశ్చయముగా దేవుడు దావీదుకి సెలవిచ్చాడు గనక నమ్మకం కలిగి ఉన్నాడు. The promise that God had made to David, that will that God had for David, he knew the taste of God because he has experienced God before. ఎందుకంటే అంతకు ముందు కూడా He knew the taste of God because he has experienced God before. ఎందుకంటే అంతకు ముందు కూడా దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా ఆ రుచి ఏంటో దావీదు తెలుసుకున్నాడు గనక దావీదు నిశ్చయముగా దేవుడి మీద నమ్మకం ఉంచాడు. Now David and his men looked at the armies. మరి దావీదు మన తనకున్న సైనికులందరూ ఆ శత్రు సైన్యాల వైపు చూశారు. They were down in a valley crying. వాళ్ళందరూ ఒక లోయలో ఉన్నారన్నమాట. They were all happy with all the plunder. They were drinking and they were being exposed and they were enjoying. మరి ఆ లోయలో ఈ శత్రులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు. మరి వాళ్ళు దోపుడు సొమ్మంతా తెచ్చుకున్నారు కదా, దాంతో వాళ్ళు ఆనందిస్తూ, వాళ్ళు త్రాగుతూ, వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా అక్కడ ఉన్నారు శత్రువులందరూ. But for David and his soldiers, కానీ దావీదు అతని సైనికులను చూసినట్లయితే they found that has a winning point. వాళ్ళు అనుకున్నారు కదా, ఓహో దొరికారా బాబు, ఇదే మనం విజయం పొందుకునే స్థలం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. There were probably in thousands. మరి బహుశా వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు అక్కడ. But there were only 400 in David's ఇక్కడ army. చూస్తే దావీదు పక్షంగా ఉండి యుద్ధానికి సిద్ధపడిన వారు 400 మంది మాత్రమే. But you know what happened? కానీ ఏం జరిగిందో తెలుసా?
David fought them from dusk until the evening of the next day. ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు సాయంత్రం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు శత్రువులందరినీ దావీదు మరి హతం చేసినట్టుగా రాయబడింది. David and his men who lost all their strength while they were crying and while they were sad, they found strength in the Lord and they fought against thousands of armies from dusk to the next evening. And you know what happened? గమనించండి, వాళ్ళందరినీ కోల్పోయినప్పుడు శక్తి అంతా పోయి మరి చాలా దుఃఖపడిన వాళ్ళు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు బలంగా చేస్తున్న కార్యం ఏంటంటే, ఆ రోజు సాయంకాలం మొదలుకొని ఆ మరుసటి రోజు సాయంకాలం వరకు వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు, శత్రువుల మీద విజయం పొందుతూనే ఉన్నారు. And at the end of the battle, మరి ఆ యుద్ధం సమాప్తమయ్యే సమయానికి they destroyed every enemy there who was standing against them. మరి ఎవరైతే వ్యతిరేకంగా శత్రువులుగా వారికి విరోధంగా నిలవబడ్డారో ఆ శత్రువులందరినీ సమూలంగా దావీదు అతని సైన్యం నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. They won that victory because they put their trust. David has put his trust in the Lord. ఆ విజయాన్ని వాళ్ళు పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచాడు గనక వాళ్ళు ఆ విజయం పొందుకోగలిగారు. David and his men met their families who were lost. They caught their children. They touched their wife. They touched their mother and family. They conquered and they took all the plunder that the enemies have taken ఇంకా from ఏం them. జరిగిందో తెలుసా? ఆ యుద్ధంలో విజయం పొందిన తర్వాత వారి భార్య బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, మరి వాళ్ళందరినీ కలుసుకోవడం మాత్రమే కాక వాళ్ళ సంపద అంతా, కోల్పోయిన సంపద అంతా కూడా వాళ్ళు తిరిగి పొందుకున్నట్లుగా అక్కడ మనం గమనించగలం. You know what else they got? మరి ఇంకా వాళ్ళు ఏం పొందుకున్నారో తెలుసా? Not just what they have lost, వాళ్ళు కోల్పోయింది ఆ కొంచెం మాత్రమే కాకుండా, but they have conquered what the enemies also are possessing, and they got double the amount of plunder, double the amount of blessings, because the Lord has promised, just as David prayed in his and he వాళ్ళు asked God. కోల్పోయినవన్నీ వాళ్ళు పొందుకోవడం మాత్రమే కాకుండా శత్రువులు సంపాదించినంత కూడా వాళ్ళు పొందుకోవడానికి, వాళ్ళు కోల్పోయిన దానికంటే రెట్టింపు వాళ్ళు పొందుకోవడానికి ఆ దేవుడు దావీదుకి సహాయం చేసినట్టుగా మనం చూడగలం. Hallelujah. హల్లెలూయా. You know why? ఎందుకు ఉన్నాడు? And who can be against him? ఎప్పుడైతే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడో మరి విరోధంగా ఎవరు నిలబడగలరండి? Hallelujah. హల్లెలూయా. And if you are going to the darkest valleys of your life, ఈ దినాన మీ జీవితంలో ఒకవేళ మీరు అంధకారమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉండుంటే, I have something to tell you today. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Do not fear, మీరు భయపడకండి, because the Lord is on your side. ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు. His rod and his staff, it will comfort you. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండంతో మిమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. And the word of God దేవుని యొక్క వాక్యం will lead you to victory. మీరు విజయం పొందుకునే దశగా మిమ్మల్ని నడిపిస్తా ఉంటది. It does not matter what circumstance that you are in. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ God will lead you into victory with the word of God. తన వాక్యం ద్వారా దేవుడు మీకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Put your faith and confidence on the Lord and not on mere humans. మీ యొక్క Then you will go నమ్మకాన్ని, into మీ యొక్క victory. విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచండి. మీరు మనుషులను నమ్మకండి, పరిస్థితుల వైపు మీరు దృష్టి పెట్టకండి. Hallelujah. హల్లెలూయా. And if you believe that today, ఒకవేళ గాని అటువంటి నమ్మకం నేను కలిగి ఉంటానని చెప్పి మీరు గనక అనుకున్నట్లయితే, and if you think God is on your side and can lead you to victory today, దేవుడు నా పక్షా నుండి నేను ఎదుర్కొనే పరిస్థితి నుంచి విడుదలిచ్చి నాకు విజయాన్ని ఇస్తాడని చెప్పి నమ్మినట్లయితే, and if you think God is going to bring you out of your financial situations, your health, your family problems, your distractions in your life, your sin in your life, I want you to stand up and praise the living God and worship along with me right now. ఈ వాక్యం విన్న అనంతరం నేను ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితి నుంచి, నా అనారోగ్యాల నుంచి, నా కుటుంబ సమస్యల నుంచి, నేను కొట్టబడుతున్న పాప పంకిలమైన పరిస్థితుల నుంచి దేవుడే నాకు విడుదల దయచేయగలడు, నా జీవితంలో వాటిని విడిపించి నాకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసం కనుక మీరు కలిగి ఉంటే, ఈ దినాన మీరు పైకి లేచి నిలవబడండి. మాతో కలిసి మీరు దేవుణ్ణి ఆరాధించండి. దేవుడే నాకు సహాయం చేస్తాడు, నా పక్షాన ఆయన ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడని చెప్పి నమ్మినట్లయితే మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించండి. ఒక్క నిమిషం ప్రార్థిస్తారా ప్రభువుకి? ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? నువ్వు ఎటువంటి గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందిలో నువ్వు ఉన్నా, ఎటువంటి అపవాది శక్తులు నువ్వు ఎదుర్కొంటున్నా, ఈ రోజు
నువ్వు మనుషుల మీద కాదు కానీ దేవుని పైన ఈ రోజు నుంచి నువ్వు నమ్మకం పెడితే ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి అపవాది శక్తి అయినా ప్రభువు దావీదుకి ఇచ్చినట్టు విజయం నీ జీవితంలో కూడా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం నోరు తెరిచి అడుగుతారా? మీ కుడి చేయి పైకెత్తి, ప్రభువా నా ప్రార్థన ఆలకించిన ఆయన, ప్రభువా నాకు విజయాన్ని దయచేయను ఆయన, ప్రభువా నాకు విజయంలో నన్ను నడిపించిన ఆయన, ప్రభువా నా పరిస్థితిని, నా ఇరుకుని, నా ఇబ్బందిని ఒక్కసారి నువ్వు ఆలకించిన ఆయన ప్రభు అని ప్రార్థించి వేడుకుంటారా ప్రభుకి? ఒక్క నిమిషం ప్రార్థించండి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివి. రాజుల చేత తరుమబడితివి, రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితివి, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి 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 నా ఆశంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నా ఆశ అంతా నీ సన్నిధియే ప్రభు. నా ఆశంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నాకున్నది నీ చూస్తున్నది, వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. నాకున్నది నీ చూస్తున్నది, వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. సన్నిధి సన్నిధి చేతులు పైకి చెప్తారా? సన్నిధి సన్నిధి సన్నిధే ప్రభువా. సన్నిధి 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 నా ఆశంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నా ఆశంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నా ఆశ అంతా నువ్వే ప్రభువా, నా సామర్థ్యం అంతా నువ్వే ప్రభువా. నేనేమై ఉన్నానో అదంతా నీ వలనే ప్రభువా. నాకు సహాయం చేయి నాయనా ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని, వాళ్ళ ప్రతి ప్రార్థన అవసరతకి నువ్వు జవాబు దయచేయి నాయనా ప్రభువా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా ప్రభువా. ఏ పాటి వారు ఉన్నాయన ప్రభువా, ఎటువంటి వారు ఉన్నాయన ప్రభువా, మాలాంటి పాపం జీవితంలో జీవించే వాళ్ళని ప్రేమించి నీ ప్రాణాన్ని అర్పించావు నాయన ప్రభువా. మా కొరకు మా పక్షాన నిలబడి పోరాడే దేవుడవు నాయన ప్రభువా. నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ప్రభువా. నోరు తెరిచి ప్రార్థించండి. ప్రతి ఒక్క ప్రార్థనకి యేసు నామములో జవాబు దయచేయి నాయన ప్రభు.
కుటుంబాలని ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ లైవ్. మే గాడ్ బ్లెస్ యు అండ్ ట్యూన్ ఇన్ ఎవ్రీ సింగిల్ సండే.